గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 3వ తారీఖు మే 2026 నుండి 9వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజురైతే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడైతే ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహువు అయితే కనుక ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. బాగా కష్టపడితే మాత్రం ఈ వారం ప్రతి ఒక్కరికి పనిలో విజయము, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగపరంగా అభివృద్ధి, చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ కనపడుతుందని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్ విషయంలో ఇప్పటిదాకా కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా చక్కగా శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. అలాగే డబ్బులు సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, చేసే పనిలో విజయం పొందడానికి, క్రమశిక్షణ కోసము బాగా ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి పనులు చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి విజయం ఈ వారం కనపడుతోంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత, ధర్మము, ధర్మ పరిపాలన బాగా కనపడుతున్నాయి. దానగుణం, దయాగుణం, సేవాగుణం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో సత్కార్యక్రమాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ, వ్రతములు కానీ చేసే అవకాశాలు, భక్తితో కూడుకున్నటువంటి జ్ఞాన వైరాగ్యాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, సంతానాన్ని, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయడం, వ్యాపారపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేయడం, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి నూతన వైద్య విధానాలు అమలు చేయడం, డాక్టర్లను మార్చడం లేదా వైద్యాన్ని మార్చే అవకాశాలు, లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి వ్యాయామాలు చేయడము, సమయానికి ఆహారం తీసుకోవడము, పౌష్టికాహారం తీసుకోవడము, స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా అలాంటి సమస్యలున్నా లేదా ఏదైనా సమస్యలున్నా జాతకంలో ఉండే గ్రహాలను బట్టి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా గ్రహలోపాలు ఉన్నాయా, లేదా దశలు సరిగ్గా ఉన్నాయా, లేదా ఏం దశలు నడుస్తున్నాయి, ఏదైనా పరిష్కారం చేసుకోవడాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. తద్వారా అలాంటి పరిష్కారం చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు, సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడం కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు దాచడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తారు. అలాగే స్త్రీల విషయంలో పురుషులకి, పురుషుల విషయంలో స్త్రీలకి విపరీతమైనటువంటి ఆకర్షణలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే స్త్రీలకి పురుషుల వల్ల మేలు కనపడుతోంది. శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు. ధనప్రాప్తి కూడా కనపడుతోంది. ఈ వారం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తితో కూడుకున్నటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి అప్పులు ఇవ్వాల్సిన పరిస్థితులు, సహాయం చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాకపోతే ఆ డబ్బులు తిరిగి వస్తాయా లేదా అనేది జాగ్రత్త పడండి. సరైన షూరిటీ సంతకాలు పెట్టించుకోండి. మొహమాటంగా ఎవరికి డబ్బులు మాత్రం ఇవ్వకండి. రాజకీయ నాయకులకి పదవుల కోసం ప్రయత్నం చేసినా, మీ జీవితంలో రాబోయే రాజకీయపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా, వాటి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, పై వాళ్ళతో ఏదైనా సంబంధాలు కలుపుకున్నా బాగా అనుకూలంగా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న సమస్యలున్నా, లేదా చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రతిబంధకాలున్నా టెస్టులు, స్కానింగ్లు చేయించుకోవడము, తల వైద్యం చేయించుకోవడము చేసుకుని ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఒడుదుడుకులు, సమస్యలు ఉంటే కనుక ఈ వారం చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. గొడవలు ఏమైనా ఉంటే కనుక తగ్గుతాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా కొంత సమస్యలు ఎదుర్కొన్నా కూడా తర్వాత మళ్ళీ తిరిగి ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కంగారు మాత్రం పడకండి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. మా పని ఒత్తిడి బాగా అధికంగా ఉండడము, చేసే పనికి తగ్గ విలువ లేకపోవడము, సరైనటువంటి ఆదాయం లభించకపోవడము, ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి అయితే ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు కనపడుతున్నాయి తప్ప మీరు అనుకున్నటువంటి కంపెనీల్లో కానీ, మీరు అనుకున్నటువంటి వాటిలో అనుకున్నంత ఆదాయం వచ్చి, అనుకున్నంత జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు కానీ కనపడటం లేదు. కాబట్టి కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్గా ప్రేమిస్తూ ఉన్నా, వాళ్ళకి ఏదైనా మీ మనస్సులో ఉండే ఉద్దేశ్యం చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇంట్లో కూడా మీ ప్రేమ విషయాన్ని చెప్పాలనుకున్నా, వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసినా సఫలీకృతమయ్యే అవకాశం అయితే మాత్రం ఈ వారం కనపడుతోంది. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి
ఆదాయ ఖర్చుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దుబారా వస్తువులు కానీ, దుబారా ఖర్చులు కానీ చేయకండి. అనవసరమైన వస్తువులు కొనకండి. షాపింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించండి. సమయానికి, అవసరానికి డబ్బులు మాత్రం ఖచ్చితంగా అందుతాయి. వాటిని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అక్కడ పెట్టుబడులు పెట్టండి. వ్యాపారాల్లో, భూముల్లో, గృహాల్లో బంగారం మీద పెట్టే పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి. షేర్లు, ట్రేడింగ్‌లు, బెట్టింగ్‌లు లేదా జూద ప్రక్రియల జోలికి వెళితే నష్టపోతారు. వ్యసనాల జోలికి వెళితే చాలా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, యాక్సిడెంట్లు కనపడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహం లేని వారికి గృహయోగము, గృహాన్ని కట్టడం గానీ, కొనడం గానీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే గుర్తింపు, కెరీర్ పరంగా గ్రోతు, మంచి అవకాశాలు, సక్సెస్ బాగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో రిలీజ్ అయ్యేటటువంటి సీరియల్స్ కానీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కానీ, సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేటటువంటి సినిమాల యందు కానీ గుర్తింపు బ్రహ్మాండంగా వస్తుంది. ఇతర భాషల యందు అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో వంటి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలని పరిష్కరించుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఈ వారం మీకు. అప్పుల బాధల నుంచి బాగా బయటపడే ప్రయత్నాలు, కొత్తగా రుణాలు చేసి వ్యాపారాలు ప్రారంభించడాలు, ఇండస్ట్రీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటే దానికి సంబంధించి పర్మిషన్లు, ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదరకు వెళతాయి. అలాగే పొలాలు, గృహాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. చాలా రకాల ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. అలాగే పిల్లల కోసము, పిల్లల ఉద్యోగ వివాహాల కోసము మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జనంలో కూడా విపరీతమైన ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని ఇష్టపడడం, ప్రేమించడం జరిగే అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే కనుక చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల ద్వారా కూడా చక్కని మార్పులు కనపడుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతోటి వ్యాపారాలు చేసి వ్యాపారాల్లో విజయం పొందే అవకాశం కూడా కనపడుతోంది. విడిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలవడం, ప్రేమికులు కలవడం, స్నేహితులు కలవడం, కుటుంబ సభ్యులు కలవడం, అన్యోన్యంగా ఉండడం జరిగే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ వారం వివాహ యోగ్యత ఎక్కువగా కనపడుతోందని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్కుల్లో చాలా ఉత్తీర్ణతను సాధించడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల అవగాహన పెంచుకోవడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ స్థాయి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అధికారులు మిమ్మల్ని బాగా మెచ్చుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం కనపడుతోంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేసి ఉన్నతమైన స్థాయికి వెళతారు. అలాగే పర్మనెంట్గానే ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, నూతన అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సంసారాన్ని, కుటుంబాన్ని, భార్యాభర్తల మధ్య సమైక్యతను గురించి ఎక్కువగా ఆలోచించడము, లేదా మీ జీవితంలో గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, పిల్లల పట్ల, పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటుగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ, అందం పట్ల ఆసక్తి, ఉద్యోగాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులైతే రొటేషన్ అయ్యే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఒకసారి వ్యాపార సంస్థలో లేదా వ్యాపారాలు చేసేవారు లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. అలాంటి యంత్రం వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో, సంస్థల్లో అవి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ యంత్రానికి పూజలు అవి చేసి పంపిస్తాం. ఆ యంత్రాన్ని వ్యాపారాల్లో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, ధనజన వశీకరణ కలుగుతుంది. కాబట్టి అలాంటి యంత్రం ఖచ్చితంగా వేసుకోండి. తద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. ఏదైనా కూడా ఈ వారం వ్యాపారంలో విపరీతంగా ఆదాయ మార్గాలు కనపడుతూ ఉన్నాయి. నష్టాలు భర్తీ అవుతాయి, మొండి బాకాయలు వసూలవుతాయి, కొత్త నిర్ణయాలు ఫలిస్తాయి, వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి, చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. స్వల్ప లాభాలతోటి వ్యాపారంలో ముందుకు వేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకోవడము చేసుకున్నట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.